హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ అయ్యిందా? మీది ఏం చేసిండ్రు స్పెషల్? ఈరోజు అయితే సాటర్డే కదా, ఇంకా పిల్లలకి మాకు ఒకటేసారి చేసేసినాం అనమాట. లంచ్ ప్రిపేర్ చేస్తున్నాం వాళ్ళకి. లంచ్ బాక్స్కి మాకు కూడా ఇక్కడైతే ఆలుగడ్డలు ఉంటాయి కదా, ఆలుని అయితే బాయిల్ చేసి పొట్టు తీసి పెట్టుకున్నా. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే మిక్సీలో మసాలా, కొత్తిమీర, ఇంకా బాదం, తోలు తీసిన బాదం ఉంటుంది, బాదంకి మొత్తం నానబెట్టుకొని తోలు తీసుకోవాలి. ఆనియన్, టమాటా, కొత్తిమీర, కొంచెం అంత అల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇక్కడ కడాయి పెట్టుకొని ఆయిల్ మన ఆలును మొత్తం అంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆలుని అయితే కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి, చిన్నగా కాకుండా గోల్డెన్ కలర్ రావాలి. ఇలా చూడండి, నేను చూపించినట్టు ఈ కలర్లో వస్తే చాలా సరిపోతుంది. ఎందుకంటే మనం పేస్ట్ వేసి కర్రీ టైప్ చేస్తున్నాం కదా స్మూత్గా, దాంట్లో ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై చేసింది అయితే నోట్లోకి వస్తే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇక్కడైతే ఇంకా నేను ఆ పేస్ట్ వేసేసుకున్న తర్వాత అయితే మిక్సీలో మనం చేసుకున్నవన్నీ అందులో ఆలుగడ్డలు తీసిన ఆయిల్లోనే వేసేసుకొని అందులోనే ఉప్పు, కారం, గరం మసాలా, కసూరి మేతి కొంచెం ఎక్కువనే పడుతుంది దీంట్లో, అది కూడా అందులోనే వేసుకొని కొంచెం అంత జీరా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై కావాలన్నమాట. పచ్చి స్మెల్ పోయే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. తర్వాత మనం దీంట్లోనే కొంచెం సాల్ట్, టేస్ట్కి తగ్గంత సాల్ట్, బటర్ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ బటర్ కూడా వేసుకుంటా. మనకి ఎంత సాల్ట్ కావాలో అంత వేసుకోవాలి. తర్వాత చెక్ చేసుకొని కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను బటర్ వేసిన, ఎందుకంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది బటర్ తోటి. పిల్లలు బాదం తినకపోతే ఇలా కూడా నేను ట్రై చేస్తాను. మా పిల్లలు తినరు, అందువల్ల ఇలా ట్రై చేస్తాను అనమాట. ఇప్పుడైతే మనం ఆలునైతే ఫ్రై చేసిన ఆలునైతే వేసేసుకోవాలి. మీకు ఇష్టం, దీంట్లో వాటర్ కూడా పోసుకోవచ్చు, లేకుంటే ఇట్లా కూడా తినవచ్చు. నేను కొంచెం కర్రీ టైప్ చేస్తున్నాను అనుకుని పిల్లలకు గ్రేవీ టైప్ చేస్తున్నాను అనమాట, అందుకే కొంచెం లిక్విడ్ లాగా చేసుకున్నా. ఇప్పుడైతే మనం ఏం చేసుకోవాలంటే దీన్ని మూత పెట్టుకొని కొంచెం 5 మినిట్స్ దాకా బాయిల్ చేసుకోవాలి. అప్పట్లో నేను పిండి తడిపి పెట్టిన పిండి అయితే చపాతీ చేసేస్తున్నా పిల్లలకు కూడా. మేము కూడా ఈరోజు లంచ్కి అయితే చపాతీ చేసుకున్నాం అనమాట. ఇక్కడైతే చూడండి ఎంత బాగా ఇట్లా స్క్వేర్ లాగా చేసిన అనమాట పిల్లలకి లంచ్కి. మాకైతే నార్మల్ ఆయిల్ లేకుండా చేసుకున్నాము. ఈ వీడియో నాకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉంది కామెంట్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. కర్రీ సూపర్.